హాయ్! మీరు వింటున్నారు 'ఫంకీ మ్యాన్‌తో ఫంకీ మ్యాన్ షో'. భారతదేశం ఆధ్యాత్మిక జ్ఞానానికి మరియు దేవాలయాలకి ఎంతో ప్రసిద్ధి. ఇదే కాకుండా మూఢనమ్మకాలకు గూడా బాగా ప్రసిద్ధి చెందింది. అలాంటి మూఢనమ్మకాలతో కూడినటువంటి ఒక స్టోరీ ఈరోజు మీకోసం. అదే రాజస్థాన్‌లో ఉన్నటువంటి భాంగార్ కోట. ఎంతోమంది ఈ పేరు వినే ఉంటారు. చాలామంది భయపడుతూ ఉంటారు గూడా. అసలు ఈ బంగారు కోట కథేంది? అంతగనం ప్రాచుర్యంలో ఉంది. ఎందుకు జనాలెప్పుడు బంగారు కోట గురించి ఏదో ఒక కథ రూపంలో బయటికి తీసుకొస్తూనే ఉంటారు? అవన్నిటికి ఈరోజు ఈ 'ఫంకీ మ్యాన్' షోలో ఆన్సర్స్ ఉన్నాయి. అసలు ఈ బంగారీ కోట నిర్మాణం ఎలా జరిగిందో తెలుసా? భగవంత దాస్ అనే రాజుకి ఇద్దరు కొడుకులు. అందులో పెద్దవాడి పేరు మను సింగ్. ఇంకొక ఆయన పేరు మధు సింగ్. అయితే ఈ మను సింగ్ అనేటాయన అక్బర్ దగ్గర ఒక ఉన్నత పదవిలో పనిచేసేవాడు. మధు సింగ్ మాత్రం తన సొంతగా రాజ్యాన్ని నిర్మించుకొని ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడనమాట. అతను ఆ రాజ్యానికి భాంగర్ అనే పేరు పెట్టారు. ఇంతకీ ఈ పేరెవరిదో తెలుసా? వాళ్ళ తాతగారి పేరు బాన్ సింగ్. అతని పేరు మీద ఈ రాజ్యాన్ని నిర్మించాడనమాట. ఆ భాంగర్ అనే ప్లేస్‌లో ఇతను ఒక కోట కట్టించాడు. ఆ కోట పేరే భాంగర్ కోట. మధు సింగ్‌కి ఒక అందమైన కుమార్తె ఉందనమాట. ఆమె పేరు రత్నావతి. ఆయన పోయిన తర్వాత ఆ రాజ్యాన్ని చూసుకునేది ఆమెనే. రత్నావతికి 18 ఏళ్ల వయసొచ్చినప్పుడు తను పెళ్లి చేసుకోవాలనే కోరికతో జనరల్‌గా సినిమాలో చూపించినట్టు స్వయంవరాన్ని ప్రకటించిందనమాట. అయితే ఈమెకు తెలవకుండా వన్ సైడ్ లవ్ స్టోరీతో ఇంకొక ఆయన ఉండేటోడు. ఆయన పేరేంటో తెలుసా? సింగయ్య. ఆయనకి ఒక అద్భుతమైన కళ్ళుందబ్బా! అదేంటో తెలుసా? బ్లాక్ మ్యాజిక్. అదే అబ్బా చేతబడులంటారు. అతను ఆమెని ప్రేమించాడు. ఆమె అతన్ని ఎలాగో పెళ్లి చేసుకోడు. ఎందుకంటే అతని వృత్తి వచ్చేసి చేతబడుల వృత్తి. ఈమేమో మహారాణి. మరి పెళ్లి చేసుకోదు గదా! అప్పుడు అతనేం చేశాడంటే, ఆయన దగ్గర ఉన్న మంత్రతంత్రాలతో ఆమెను ఎలాగైనా తన దగ్గరికి తెప్పించుకోవాలనుకున్నాడనమాట. అయితే రాణిగారికి ఒక పని మనిషి ఉందనమాట. ఒకరోజు పని మనిషి మార్కెట్‌కి వెళ్లి నూనె కొందామని వెళ్ళిందనమాట. అయితే ఈ ఈ సింగయ్య అనేటాయన ఒక అద్భుతమైన ప్లానేసాడు. ఏంటంటే, ఈ నూనెని మంత్రించి గనక ఆ మహారాణికి పంపించగలిగితే, ఆ నూనెను తను ముట్టుకుంటే ఎలాగైనా సరే తనతో లవ్‌లో పడిపోతదని తన నమ్మకం. సో, ఆ నూనెని ఆయన అనుకున్న విధంగానే మంత్రించి అక్కడ పెట్టాడనమాట. సో, అలా పని మనిషొచ్చి దాన్ని కొనుక్కెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ రత్నావతి అనే మహారాణికి వీడిలా నూనెని మంత్రించాడు. ఆ మంత్రం చదివాడని గూడా తెలుసనమాట. సో, అప్పుడు ఆమె ఏం జేసిందంటే, ఆ నూనెని మొత్తం కింద పారబోసింది. తను కింద పారబోసిన నూనంతా ఒక పెద్ద బండగా మారింది. అది డొర్లుకుంటా వెళ్లి సింగయ్య అనేటాయన మీద నుంచి వెళ్ళిపోయింది. అయితే చనిపోతున్న టైంలో 'అరుంధతి' సినిమాలో సోను సూద్‌లాగా ఆయన ఒక శాపం బెట్టాడు. అదేంటో తెలుసా? బాంగారే అనే రాజ్యంలో అసలు జన్మంటూ ఉండదు. అలాగే ఈ రాజ్యం నాశనమైపోతుంది అని శపించాడు. సో, ఆయన శాపం పెట్టింది ఫస్ట్‌లో ఎవరు పట్టించుకోలేదు గానీ, ఆ తర్వాత అది ఫలించింది. ఎలాగంటే, భాంగార్ రాజ్యానికును, అజ్బర్గ్ అనే రాజ్యానికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రత్నావతి తీవ్రమైన గాయాలతో మరణించడం జరిగింది. అయితే, ఆ మరణించిన తర్వాత ఆ ఊరి ప్రజలందరికీ ఒక నమ్మకం ఏర్పడింది. అదేంటంటే, బాంగారి రాజ్యంలో మళ్ళీ రత్నావతి అనేటామె ఎవరో ఒకళ్ళు పుడతారని, ఈ ఈ రాజ్యానికి పట్టినటువంటి శాపాన్ని తను తీసేస్తుందని ఒక చిన్న నమ్మకం ఉంది. బట్ ఒక పాయింట్ ఏంటంటే, సింగయ్య అనేటాయన శాపం ఏం పెట్టాడు? జన్మంటూ ఉండదు అని. కానీ అక్కడి జనాలు ఇంకా ఇది నమ్ముతున్నారంటే ఎంత ఫూలిష్‌నెస్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ బంగారు కోటలో అసలు ఏం జరుగుతది? ఆమె చనిపోయింది. అదంతా అయిపోయింది. పునర్జన్మలే లేవనుకున్న చోట మళ్ళీ దయ్యాలు, భూతాలు ఎక్కడి నుంచొచ్చినాయి? అనే దానికి అక్కడికెళ్ళిన టూరిస్టులు చాలా మంది చాలా విధాలుగా చెప్పారనమాట. అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది కొన్ని విషయాలు చెప్పారు. అవేంటంటే, బంగారు కోటలో రాత్రి కాంగానే ఒక ఒక అమ్మాయి ఏడ్చిన వింత శబ్దాలు, అలాగే చేతికి గాజులు వేసుకున్న శబ్దాలు వినపడతాయంట. అలాగే మహారాజులు, రాణులు కలిసి ఎప్పుడైనా విందు విన్యాసాల కోసం మ్యూజిక్ అవి ఇవి వింటుంటారు కదా! అవి గూడా వినపడుతుంటాయంట. ఇదేంటో తెలియదు. ఘోరమైన శబ్దాలు, అలాగే ఇంకా చాలా చాలా రకరకాలుగా ఒక
మనిషి గుర్తించలేనటువంటి అద్భుతమైన శబ్దాలు వినపడుతూ ఉండడం ఈ కోట స్పెషాలిటీ. అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే టూరిస్ట్‌లని 6 తర్వాత అక్కడికి ఎవరిని ఎలో చేయరు. ఆ కోట ముందు ఒక పెద్ద నోటీస్ కూడా అంటించడం జరిగింది. అలాగే ఈ బంగారు కోట గురించి చాలామంది టూరిస్టులు చాలా విధాలుగా చెప్పారు. అయితే ఒక టూరిస్టు ఈ విధంగా చెప్పాడన్నమాట. "నేను బంగారు కోటకి మా నాన్నతో కలిసి చిన్నప్పుడు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వెళ్ళాను. అక్కడ మేము వెళ్తున్న టైంలో ఒక ముసలతన్ని చూసాం. అతను ఏదో తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. అయితే మా నాన్న అప్పటికి అంటూనే ఉన్నాడు అటు చూడొద్దని. అయితే ఆ ముసలాయన మమ్మల్ని ఫాలో అవ్వడం జరిగింది. ఆ ముసలాయన్ని నేను అడిగాను, "ఏంటి తాత నువ్వు ఇక్కడున్నావు బంగారి కోట దగ్గర" అని. అతను ఆ బాంగారి కోట కథంతా చెప్పడం మొదలుపెట్టాడు. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వె అతను బాగా ముసలోడు కావడంతో ఆకలేసిందనుకుంటా. మేము కొంచెం అన్నాన్ని గూడా పెట్టాం అతనికి. ఆ తర్వాత ఆ ముసలాయన మమ్మల్ని నుంచి కనపడలేదు. అయితే ఇదంతా మా ఊరి ప్రజల్ని మేము అడిగాం. అక్కడ పాస్ అయితున్నాడు. ఆళ్ళేమని చెప్పారంటే, "అసలు మీ వెనకాల ముసలాయన ఉన్నాడా?" అని అడిగారు. సో, ఆ రోజు నుంచి నాకెంతో భయం జరిగింది. ఇదబ్బా ఒక టూరిస్ట్ అక్కడ చెప్పిన విధానం. సో, ఈ బంగారు కోట గురించి ఇంకెన్నో నిజాలున్నాయి. సో, నేను ఫంకీ మ్యాన్ విత్ యువర్ ఫంకీ మ్యాన్ షో. సో, దయచేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కీప్ ఆన్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.